శిల్పా రవిచంద్ర అనే వ్యక్తి గురించి నా ఫ్రెండ్ అని చెప్పి మన అల్లు అర్జున్ మొన్నెళ్ళి నా ఫ్రెండ్‌కు లాస్ట్ ఇయర్ నేను మాటిచ్చాను అందుకే ఈసారి ఎళ్ళానని చెప్పి అన్నారు. అది కొంచెం కాంట్రోవర్సీ అయింది. మొన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవగానే కంగ్రాచ్యులేషన్ అని చెప్పి పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? మంచి పరిణామం. హ్మ్. ఆయన గెలిచాడు కాబట్టి మావయ్య కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. హ్మ్. కానీ కాకపోతే ఏంటంటే కుటుంబంలో ఒక ఆశలుంటాయి. హ్మ్. మన కుటుంబమే సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు మనకేం సపోర్ట్ చేస్తారని ఒక బాధ ఉంటది. హ్మ్. ఆ రోజు ఆయన బయటికెళ్ళి ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల ఒక పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, మన సురేఖ గారు అవ్వచ్చు, నాగబాబు గారు అందరూ బాధపడ్డారు. నాగబాబు గారు ఆల్రెడీ ట్వీట్ అందరూ పెట్టారు దాని గురించి. బాధపడ్డారు. ఎందుకంటే మా కుటుంబంలో మా మేనల్లుడు ఈ విధంగా పెట్టడం ఏంటి? మా కుటుంబంలో మాకే సపోర్ట్ లేకపోతే రేపు బయట సపోర్ట్ ఏముంటదని అంటారు. కానీ ఈ విధంగా ఆయన అంతా హార్ట్ ఆఫ్ ది సడన్ ఎళ్లి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం అనేది మాకు బాధ అనిపించింది. ఆ రోజు అది పెట్టకుండా ఉంటే బాగుండేమో. ఆ రోజు అక్కడ సపోర్ట్ చేయకుండా ఉంటే బాగుండేమో. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక రాక్షస పాలన పోవాలా, ఒక రౌడీయిజం పాలన పోవాలా, అది నిలబడి మొత్తం టోటల్‌గా వాళ్ళ పాలన పోవాలని పోరాడుతున్నారు. హాఫ్ కిలోమీటర్ మన హీరోలందరిని తీసుకొచ్చి అవమానించినప్పుడు ఈ జ మ మన అల్లు అర్జున్ గారు మీరు మా నాయకుడిని మొత్తం మా ఇండస్ట్రీని ఎందుకు మీరు అవమానించారని ఒక్క మాట శిల్పారావు గారి ద్వారా అడిగుంటే బాగుండేది. మా మామయ్యని మొత్తం టోటల్‌గా చేతులు జోడించి అడుగుతున్నాను సార్ మా ఇండస్ట్రీని కాపాడండి సార్ అని ఆ ఇండస్ట్రీ కోసం అడుగుతున్నప్పుడు అది వీడియో తీసి బయటకిచ్చి అవమానిస్తున్నప్పుడు మా మామయ్యని ఈ విధంగా మీరు అవమానించొచ్చా అని శిల్పా రవి గారి ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగుంటే బాగున్ను. 'పుష్ప' సినిమాని రూ. 5, రూ. 35కి సినిమా టికెట్లు అమ్ముతూ థియేటర్‌లన్నీ మూసేసి డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నప్పుడు మా సినిమా ఎందుకు సార్ ఇంత నాశనం చేసేసారు? మా సినిమాని ఎందుకు మీరు కాపాడలేకపోయారని మీరు అడిగుంటే బాగుండేది. కానీ ఏది అడగకుండా ఈరోజు మీరు ఆల్ ఆఫ్ ది సడన్ వైసీపీకి సపోర్ట్ చేశారు. ఓకే. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. మీరు చిన్నవాళ్ళు కాదు. ఈజ్ ఆల్రెడీ బిగ్ స్టార్ ఈరోజు. కానీ ఎంత బిగ్ స్టార్ అయినా మెగాస్టార్ వృక్షం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ అల్లు రామలింగే మీరు మనవడే. కానీ అల్లు రామలింగే గారు, అల్లుడు చిరంజీవి గారు ఆయన ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా నేను అల్లు రామలింగే గారి అల్లుడిని మాత్రమే చెప్పుకుంటాడే తప్ప ఏ రోజు దానికి ఆయన సిగ్గుపడరు. ఏ రోజు కూడా అల్లు రామలింగే గారు నేను అల్లుడిని గర్వంగా చెప్పుకుంటారు. కనుక మెగాస్టార్ వృక్షం నుంచి వచ్చిన వాళ్ళే ఈ మెగా ఫ్యామిలీ అందరూ కూడా మెగాస్టార్ కష్టం నుంచి వచ్చిన వాళ్ళే. కనుక ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా, ఎంత రెక్కలొచ్చినా మన పిల్లల కిందే కనపడతాం. కనుక పెద్దలు అందరికి ఆయనకి తెలుసు. విజ్ఞులు. కనుక ఆయన ఆలోచించుకుంటాడు. కనుక తప్పు జరిగిందా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇది మంచి పరిణామమే. ఫీడ్ చేయడం అనేది మంచి పరిణామం. థాంక్ యూ. థాంక్ యూ సార్.